వెల్కమ్ టు క్షత్రియ బేరీ. పట్టుదల, దీక్ష, అనుకున్నది సాధించాలన్న తపన, ఉన్నత చదువులు చదవాలన్న కోరిక, ఇలా అన్నీ అతని మదిలో చిన్నప్పటి నుంచి మెదులుతూ వచ్చాయి. అదే అతనికి ముందుకు నడిపించింది. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా తను అనుకున్నది సాధించి నేడు విశాఖపట్నం నగర నడిబొడ్డులో ఓమ్ని ఆర్కే ఆసుపత్రిలో ఓ డైరెక్టర్ స్థాయికి ఎదిగిన వ్యక్తి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ లగుడు వెంకటేష్. విశాఖ జిల్లా పద్మనాభ మండలం పాతకోవాడ గ్రామంలో జన్మించిన ఆయన ఆ గ్రామానికి చుట్టుపక్కల గ్రామాల్లో డాక్టర్ చదివి పై స్థాయికి చేరిన వ్యక్తి వెంకటేష్. అయితే తండ్రి ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారు. తండ్రి క్రమశిక్షణలోనే నేడు మంచి డాక్టర్గా గుర్తింపు తెచ్చుకోగలిగానని సగర్వంగా చెబుతున్న వెంకటేష్ క్షత్రియ బేరికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన బాల్యం, విద్యావృత్తి, ప్రజలకు సేవ లాంటి విషయాలను ముచ్చటించారు. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ వైద్య నిపుణులు ఓమ్ని ఆర్కే హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఎల్ వెంకటేష్ గారు ఉన్నారు. వారి దగ్గర నుంచి థైరాయిడ్ గురించి మరి ఇతర వ్యాధి సమస్యల గురించి సమగ్రంగా తెలుసుకుందాం. నమస్తే అండి. డాక్టర్ కావాలని ఇన్స్పిరేషన్ ఎలా కలిగింది? మీ కుటుంబంలో ఎవరైనా డాక్టర్స్ ఎవరైనా ఉన్నారా? మా కుటుంబంలో డాక్టర్స్ అంటూ ఎవరూ లేరు. నేనే మొట్టమొదటి డాక్టర్ని. మా కుటుంబంలోని మా ఊరికి, మా చుట్టుపక్కల ఊర్లన్నిటికీ కూడా నేనే మొట్టమొదటి డాక్టర్ని. మా ఫాదరు ఉపాధ్యాయుడు, ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా పనిచేసేవారు. ఆయన మొదటి నుంచి కూడా తన క్రమశిక్షణలోనే నేను విద్యను అభ్యసించి ఈ స్టేట్కి చేరుకోగలిగాను. గ్రామీణ వాతావరణంలోనే నా విద్యాభ్యాసం అంతా జరిగినది. యాక్చువల్గా మా ఊర్లో అసలు అప్పుడు నేను చదువుకున్నప్పుడు బడి కూడా ఉండేది కాదు. చెట్టు కిందే 5వ తరగతి వరకు చదువుకున్నాము. తర్వాత 5 నుంచి 10 వరకు వేరే పక్క ఊరికి వెళ్ళి ఒక 10 కిలోమీటర్స్ నడిచి వెళ్ళి చదువుకునేవారిని. ఆ తర్వాత ఇంటర్మీడియట్ మహారాజా కాలేజ్ విజయనగరంలో చదువుకున్నాము. ఆ తర్వాత ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం కేజీహెచ్లో ఎంబీబీఎస్ చేరడం జరిగింది. నా ఎండి జనరల్ మెడిసిన్ అనేది గుంటూరు మెడికల్ కాలేజ్లో చేశాను. మధ్యలో డిఎన్బి పీడియాట్రిక్స్ ఎగ్మోర్ హాస్పిటల్, ఐసిహెచ్హెచ్సి ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హాస్పిటల్ ఫర్ చిల్డ్రన్, ఎగ్మోర్ ఇన్ చెన్నైలో డిఎన్బి పీడియాట్రిక్స్ చేయడం జరిగింది. తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ మంగళగిరిలో చేశాను. తర్వాత రంగరాయ్ మెడికల్ కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ మెడిసిన్ రంగరాయ్ మెడికల్ కాలేజ్ కాకినాడలో చేశాను. తర్వాత వైజాగ్లో ఫ్రీలాన్స్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేసి అన్ని హాస్పిటల్స్ విజిట్ చేస్తుండేవాడిని. ప్రజెంట్ మాత్రం ముఖ్యంగా ఇప్పుడు లాస్ట్ 2 years అయింది ఓమ్ని ఆర్కే హాస్పిటల్లో ఫుల్ టైం కన్సల్టెంట్ ఫిజిషియన్గా చేరి డైరెక్టర్గా కూడా అక్కడ బాధ్యతలు నెరవేరుస్తున్నాను. మా స్వస్థలము పాతకోవాడ గ్రామం, పద్మనాభ మండలం, నేరు కొత్త వలస, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండి. డాక్టర్గా మీరు ఎన్నో కేసులు చూస్తుంటారు. ఈ మధ్యకాలంలో థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అసలు థైరాయిడ్ అంటే ఏంటండి? థైరాయిడ్ అనేది మనకి మన బాడీలో ఉండే ఎండోక్రైన్ సిస్టంలో ఒక ఇంపార్టెంట్ ఎండోక్రైన్ గ్లాండ్. ఇది నెక్కి ముందు భాగంలో ఒక బటర్ఫ్లై షేప్డ్లో చిన్న ఆర్గాన్ అనేది మన మెడ ముందు భాగంలో ఉంటుంటుంది. ఇది థైరాయిడ్ హార్మోన్స్ని T3, T4, TSH అనే హార్మోన్స్ని ఇది సెక్రెట్ చేస్తుంటుంది. బాడీలో ఉండే ప్రతి సెల్లు మెటబాలిజంకి కూడా ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేది చాలా అవసరం. థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువైనా లేదు తక్కువైనా సరే ఈ బాడీ సెల్లో ఉండే ప్రతి సెల్లు మెటబాలిజం అనేది పూర్తిగా ఆల్టరేషన్ జరిగి మొత్తము టోటల్ బాడీ మీదే ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేది ముఖ్యంగా మీరు అడిగినట్టు ఎందుకు ఈ మధ్య ఎక్కువగా ఉంటున్నాయంటే బికాజ్ ఆఫ్ అవేర్నెస్.
కొద్దిగా జనాల్లో అవేర్నెస్ పెరుగుతుంది. ముఖ్యంగా థైరాయిడ్ అనేది యాక్చువల్లీ ఇట్ ఈస్ రియల్లీ ఏ హిడెన్ హెల్త్ ప్రాబ్లం. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా హిడెన్ ప్రాబ్లం. ఇంచుమించు 25 మిలియన్ పీపుల్ అమెరికాలోనే సఫర్ అవుతున్నారు థైరాయిడ్ డిజార్డర్స్తో. కానీ అందులో 12 మిలియన్ పీపుల్ అనేది వాళ్ళకి థైరాయిడ్ ఉన్నట్టే తెలియదు. అమెరికా లాంటి కంట్రీలోనే అంత హిడెన్ ప్రాబ్లం అయితే ఇండియా లాంటి కంట్రీ ఇంకా అడగనక్కర్లేదు. ఇప్పుడిప్పుడే కొద్దిగా అవేర్నెస్ పెరగడం వల్ల ఈ థైరాయిడ్ ఏమాత్రం సిమ్టమ్స్ ఉన్న జనాల్లో నాలెడ్జ్ పెరగడం వల్ల ఇమీడియట్గా టెస్టింగ్ చేయడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్నీ డిటెక్ట్ అవుతున్నాయి. థైరాయిడ్ని ప్రాథమిక దశలో గుర్తించడానికి ఎటువంటి లక్షణాలు ఉంటాయి? థైరాయిడ్ డిజార్డర్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయి సార్. హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం. హైపోథైరాయిడిజం అంటే మన థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీకి కావలసిన హార్మోన్స్ తక్కువగా ప్రొడ్యూస్ చేసినప్పుడు T3, T4 హార్మోన్స్ తక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల వచ్చిన డిజార్డర్ని హైపోథైరాయిడిజం అంటాము. ఈ హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువగానే ప్రొడ్యూస్ చేసినట్టయితే ఆ డిజార్డర్ని హైపర్ థైరాయిడిజం అంటాము. జనరల్గా లక్షణాలు అనేవి 2 క్వైట్ ఆపోజిట్లో ఉంటాయండి. హైపోథైరాయిడిజం ఉండే లక్షణాలు, హైపర్ థైరాయిడిజం ఉండే లక్షణాలు 2 ఆపోజిట్గా ఉంటాయి. జనరల్గా హైపోథైరాయిడిజం అని ఎప్పుడు గుర్తిస్తారు? హైపోథైరాయిడ్ లక్షణాలు ఏంటి? హైపోథైరాయిడిజము వచ్చిందని ఎలా సస్పెక్ట్ చేస్తాము? అది జనరల్గా ఈ థైరాయిడ్ హార్మోన్స్ అనేవి తక్కువగా ప్రొడ్యూస్ అయినప్పుడు హైపోథైరాయిడిజం అనే డిజార్డర్ వస్తుంది. ఈ హైపోథైరాయిడిజం లక్షణాలు ముఖ్యంగా ఈ యాక్టివ్నెస్ తగ్గిపోతుందండి. డల్ లుక్, అంతవరకు మంచి యాక్టివ్గా పనిచేసే వాళ్ళందరూ కూడా ఒక్కసారే డల్ అయిపోతారు. యాక్టివ్నెస్ ఉండదు. ఫెటిగబిలిటీ, ఈజీ ఫెటిగబిలిటీ, తొందరగా నీరసం అయిపోతుంటారు. నెక్స్ట్ పాలిమయాల్జియాస్ అంటాము, ఒళ్ళంతా నొప్పులుగా సఫర్ అవుతుంటారు. ఏ పని చేయాలన్నా యాక్టివ్నెస్ అనేది ఉండదు. వీటితో పాటు ఈ శరీరము కొద్దిగా ఉబ్బడం మొదలు పెడుతుంది. అంటే కాలు వాపులు రావడం, తెల్లవారంటే ఫేస్ కొద్దిగా పొంగులు రావడం, ఈ టైప్ ఆఫ్ సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి. సో బాడీలో వాటర్ రిటెన్షన్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీనివలన శరీర వెయిట్ కూడా, బాడీ వెయిట్ కూడా సరే ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవి ముఖ్యంగా లక్షణాలు. బాడీ వెయిట్ పెరగడము, వాపులు రావడము, జనరల్ వీక్నెస్, బాగా నీరసం అయిపోవడం, ఏ పని చేసే యాక్టివిటీ లేకపోవడం, ఇవన్నీ ముఖ్యంగా హైపోథైరాయిడ్ లక్షణాలండి. హైపోథైరాయిడ్ గురించి చాలా చక్కగా వివరించారు. కానీ హైపర్ థైరాయిడ్ అంటే ఏంటి సార్? సో హైపర్ థైరాయిడిజం అంటే బాడీకి కావాల్సిన T3, T4 హార్మోన్స్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం వల్ల వచ్చిన కండిషన్ని హైపర్ థైరాయిడిజం అంటాము. ఈ హార్మోన్స్ ఎక్కువైనట్టయితే బాడీలో ఉండే ప్రతి సెల్ మెటబాలిజం బాగా పెరిగిపోయి పేషెంట్ చాలా ఇర్రిటబుల్గా అవ్వడం, యాంగ్జైటీ, నెక్స్ట్ ముఖ్యంగా హీట్ ఇంటాలరెన్స్ అంటాము, అంటే విపరీతమైన చెమటలు ఎక్కడం. ముఖ్యంగా హైపర్ థైరాయిడిజం పేషెంట్స్ అనేది ఆకలి విపరీతంగా ఉంటుంది, ఆహారం ఎక్కువగా తీసుకుంటారు, కానీ విపరీతమైన వెయిట్ లాస్ ఉంటుంది. ఇదే హైపర్ థైరాయిడిజంకి హైపోథైరాయిడిజంకి డిఫరెన్స్. హైపర్లో ఎక్కువగా తింటారు కానీ విపరీతమైన వెయిట్ లాస్ ఉంటుంది. అదే హైపోథైరాయిడిజంలో అయితే వెయిట్ గెయిన్, అంటే ఎక్కువ వెయిట్ పెరగడం అనేది ఎక్కువగా ఉంటుంది. అదే హైపర్ థైరాయిడిజంలో మోషన్స్ అనేవి చాలా ఎక్కువగా అవుతుంటాయి. అదే హైపోథైరాయిడిజంలో అయితే కాన్స్టిపేషన్ అనేది ప్రధానంగా ఉంటుంటుంది. సో హైపోథైరాయిడిజం పేషెంట్లు అందరూ కాస్త స్తబ్దంగా, ఇన్యాక్టివ్గా ఉంటారు. హైపర్ థైరాయిడిజం పేషెంట్లు ఓవర్ యాంగ్షియస్, ఓవర్ ఇర్రిటబిలిటీ, ఫుల్లీ యాక్టివ్గా వీళ్ళు హైపర్ థైరాయిడిజం వాళ్ళు ఉంటారు. నెక్స్ట్ మీరు ఐస్ చూసినా సరే కొంతవరకు మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతాము. హైపోథైరాయిడిజంలో పఫీనెస్ ఆఫ్ ఫేస్ ఉంటుంది, పెరిఐలిడ్ ఎడిమా ఉంటుంది. అదే హైపర్ థైరాయిడిజంలో గుడ్లగూబ కళ్ళులాగా బిగ్ ఐస్ ఉంటాయి, స్టేర్ లుక్ ఉంటుంది. సో కళ్ళు పెద్దవిగా కనిపిస్తుంటాయండి హైపర్ థైరాయిడిజంలో. చిన్నపిల్లలకి థైరాయిడ్ వచ్చే అవకాశం ఉందంటారా?
థైరాయిడ్ అనేది ఏజ్ నో ఎక్సెప్షన్. పుట్టిన పిల్లడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే థైరాయిడ్ రావచ్చు. అందువల్లనే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ అనేది కంపల్సరిగా ప్రతి గైనకాలజిస్టు ప్రతి ఫిజిషియన్ చేస్తుంటారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ హార్మోన్స్ ఎటువంటి ఫ్లక్చువేషన్ అయినా పుట్టిన వెంటనే దాని ఎఫెక్టు పిల్లల మీద పడిపోతుందండి. సార్, థైరాయిడ్ సమస్య వచ్చినప్పుడు ఎస్పెషల్లీ చిన్నపిల్లలకు వాళ్ళ గ్రోత్ తగ్గడం కానీ వాళ్ళు పొట్టిగా ఉండటం కానీ అలాంటి ఏమైనా అవకాశాలు ఉన్నాయండి? చాలా ఎఫెక్ట్ కనిపిస్తుందండి. థైరాయిడ్ హార్మోన్స్ లోపం కానీ జరిగినట్లయితే హైట్ పెరగరు. అసలు ప్రెగ్నెన్సీలోనే ఐయుజిఆర్ బేబీస్ అంటే గ్రోత్ అనేది బాగా తగ్గిపోతుంది. మెంటల్ డెవలప్మెంట్ అనేది బాగా తగ్గిపోతుంది. మైండ్ ఎదుగుదల ఉండదు. నెక్స్ట్ హైట్ కూడా పెరగడం అనేది తగ్గిపోతూ ఉంటుందండి. థైరాయిడ్కి ఏమైనా శస్త్రచికిత్స అవసరమా, కేవలం మందుల ద్వారానే తగ్గించవచ్చా? థైరాయిడ్ డిజార్డర్స్లో కొన్ని రకమైన కండిషన్స్లో శస్త్రచికిత్స అవసరం పడుతుందండి. ముఖ్యంగా హైపర్ థైరాయిడిజం కాజ్ చేసే మల్టీనోడ్యులర్ గాయిటర్ అంటే నెక్ దగ్గర ఉండే గాయిటర్ సైజు విపరీతంగా పెరిగిపోతుంది. అంత సైజు పెరిగిపోయినప్పుడు మనకి ఆహారం మింగినప్పుడు కానీ ఊపిరి తీసుకునేటప్పుడు కానీ సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి కండిషన్స్లో థైరాయిడ్ గ్లాండ్ మొత్తం రిమూవ్ చేస్తారండి. ఇది మెడిసిన్స్ అనేది అవసరం అంటారా? థైరాయిడ్ డిజార్డర్స్లో హైపోథైరాయిడిజంలో అండ్ హైపర్ థైరాయిడిజం రెండిటికి కూడా చక్కటి మందులు ఉన్నాయి. హైపోథైరాయిడిజంలో ట్రీట్మెంట్ అనేది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అండి. చాలామంది పేషెంట్లు ఏం చేస్తారంటే కొద్ది నెలలు మందులు వాడిన వెంటనే తగ్గిపోయిందని టీఎస్హెచ్ లెవెల్స్ ఎప్పుడైతే నార్మల్ అయిందో వెంటనే ఆపిస్తుంటారు. అది కరెక్ట్ కాదు. జీవితాంతం వన్స్ థైరాయిడ్ అనేది డిటెక్ట్ అయిన తర్వాత మెడికేషన్ మాత్రం లైఫ్ లాంగ్ మెడికేషన్ తీసుకోవాలి. ఇందులో తీసుకోవాల్సిన ఒక జాగ్రత్త ఉంటుంది. ఉదయం లెగవగానే ఎంటీ స్టమక్తో థైరాయిడ్ హార్మోన్స్ని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఒక గంట వరకు టీ కాఫీ ఏమీ తాగకుండా ఉంటే అబ్జార్ప్షన్ అనేది కంప్లీట్గా ఉంటుందండి. పేషెంట్స్ని కనుక మనం రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తుంటే ఒకసారి ప్రిస్క్రిప్షన్ రాసిన తర్వాత అదే మెడిసిన్ మళ్ళీ డాక్టర్ కన్సల్ట్ చేయకుండా రెగ్యులర్గా వాడిస్తూ ఉంటారు. డోసేజ్ కూడా మార్చరు. దీనివల్ల కూడా దుష్ఫలితాలు కొన్ని కలుగుతూ ఉంటాయి. వీటిని ఎలా విశ్లేషిస్తారు? డెఫినెట్గా అండి. ఇప్పుడు హైపోథైరాయిడిజం ఎవరైనా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అప్పుడుండే టీఎస్హెచ్ లెవెల్కి సపోజ్ 100 మైక్రోగ్రామ్స్ రాశారనుకోండి డాక్టర్ గారు, కొంతమంది వెళ్ళడం టైం లేకపోవడం వల్ల ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల 100 మైక్రోగ్రామ్స్ అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఏంటంటే రివర్స్లో మళ్ళీ హైపర్ థైరాయిడిజము అయిపోవడానికి డోసేజ్ ఎక్కువైపోయి హైపర్లోకి వెళ్ళిపోవడానికి అది అవకాశం ఉంటుంది. థైరాయిడ్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా ఇది వంశపారంపర్యంగా కొంతమందికి వచ్చే అవకాశం ఉంటుందండి. కొంతమంది తల్లిదండ్రులు లేకపోయినా రావచ్చు. కొంతమంది తల్లిదండ్రులు ఉంటే డెఫినెట్గా థైరాయిడ్ సమస్యలు వంశపారంపర్యంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. బీపీ కానీ షుగర్ కానీ ఈ రెండూ తీసుకుంటే ఇంటర్లింక్ ఉంటుంది. అలాగే థైరాయిడ్ కూడా వీటితో ఏమైనా అనుబంధం ఉందంటారా? ప్రత్యక్షంగా అనుబంధం లేకపోయినా సరే థైరాయిడ్, హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఇవన్నీ టోటల్గా ఇంటర్లింక్డ్గానే బాడీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయండి. థైరాయిడ్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ పాల్పిటేషన్, గుండె దడ, తర్వాత ఒక్కసారి నడుస్తుంటే ఆయాసం ఇవన్నీ వచ్చినప్పుడు హార్ట్ ప్రాబ్లం అని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ థైరాయిడ్ లక్షణాల్లో ఇది కూడా మెయిన్ ప్రాబ్లం. ఇలాంటి పేషెంట్ కూడా మీ దగ్గరకు వస్తుంటారు. అసలు ఇలాంటి వాళ్ళు ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? థైరాయిడ్ అనేది బాడీలో ఉండే ప్రతి సిస్టమ్ మీద థైరాయిడ్ హార్మోన్స్ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా హార్ట్ మీద కూడా వాటి ఎఫెక్ట్ ఉంటుంది. హార్ట్ మీద హైపర్ థైరాయిడిజంలో గుండె దడ విపరీతంగా వస్తూ ఉంటుంది. ఇలాంటి పేషెంట్స్ గుండె దడ రాగానే ప్రతి ఒక్కరు అనుకుంటారు కార్డియాలజిస్ట్ దగ్గరికే వెళ్ళాలని. యూజువల్గా జనరల్ ఫిజిషియన్ దగ్గరికి ఏ కంప్లైంట్ ద్వారా వెళ్ళినట్టయితే బ్రాడ్ థింకింగ్లో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్స్క్లూడ్ చేసుకోవడము జరుగుతూ ఉంటుందండి. ఈ థైరాయిడ్ని మనం ప్రాథమిక దశలో గుర్తించి మనం చర్యలు తీసుకుంటే ఫర్దర్గా దీన్ని కంట్రోల్ చేయొచ్చు అంటారా? 100కి 100 కంట్రోల్ చేయొచ్చండి. థైరాయిడ్ హార్మోన్ ప్రాథమిక దశలో గుర్తించినట్టయితే మంచి ట్రీట్మెంట్ ఉంటుంది. పూర్తిగా
క్లియర్ అయ్యేటట్టు, అంటే ట్రీట్మెంట్ మాత్రం లైఫ్ లాంగ్ తీసుకోవాలి. మన సిమ్టమ్స్ అన్నీ కూడా ఫుల్ కంట్రోల్లో చేసుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో చూస్తే అవేర్నెస్ ఎక్కువగా ఉండదు. ఈ థైరాయిడ్ని నెగ్లెక్ట్ చేసేవాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. అటువంటి సమయంలో ఇది ప్రాణాంతకమైన వ్యాధిగా పరిణమించే అవకాశం ఉందా? కొన్ని సందర్భాల్లో కంపల్సరిగా ఇది ప్రాణాంతకం అయ్యే సందర్భాలు కూడా ఉంటాయండి. మిక్సెడిమా, కోమా అంటాము. ఇటువంటి కండిషన్స్లో రోగి చనిపోయే పరిస్థితి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు నిద్ర పట్టకపోవడం, రాత్రిలా నిద్ర పట్టకపోవడం, దానికి ఆల్ప్రాజోలన్ టాబ్లెట్స్, నిద్రమాత్రలు వేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. దీన్ని కూడా థైరాయిడ్ అని చెప్పి చాలామంది గుర్తించరు. ఈ పేషెంట్స్కి మీరు ఇచ్చే సలహా? ముఖ్యంగా ఎటువంటి మానసిక సమస్యలు ఉన్నా సరే ముఖ్యంగా ఫస్ట్ టెస్ట్ చేసుకోవాల్సింది థైరాయిడ్ డిజార్డర్స్. థైరాయిడ్ హార్మోన్స్ని ముఖ్యంగా టెస్ట్ చేసుకోవాలండి. ఎందుకంటే మన డిప్రెషన్ కానీ చాలా మానసిక సమస్యలు థైరాయిడ్తో లింకప్ అయి ఉంటాయి. సో ఇటువంటి వాళ్ళు ఊరకనే ఆల్జోలాము లాంటి ట్యాబ్లెట్స్ మింగే బదులు ముఖ్యంగా ఈ సమస్య ఎందుకు వస్తుంది, ఎందుకు నిద్ర పట్టట్లేదు, ఎందుకు టెన్షన్ ఎక్కువైపోతుంది, ఎందుకు ఆందోళన, దీనికి ఏమైనా ముఖ్యంగా ఇంటర్నల్ సమస్యలు ఏమైనా ఉన్నాయా, ఊరకనే టెన్షన్ అయినా అనేది ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్స్ టెస్టింగ్ అనేది చేసుకోవడం వల్ల తెలుస్తుందండి. ఇండియన్ మార్క్ ఒక సర్వే చేసింది. ఈ సర్వే ప్రకారం ఈ థైరాయిడ్ ఎవరికైతే వచ్చిందో ఆ ట్యాబ్లెట్స్ డోసేజ్ కూడా ఈ పేషెంట్లే మార్చుకుంటూ ఉంటాం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఇలా మార్చుకోవడం వల్ల ఎటువంటి దుష్ఫలితాలు కలుగుతాయి? కరెక్ట్గా మార్చుకోగలిగితే పర్వాలేదు. అంటే అది ఎప్పుడు కూడా డాక్టర్ సలహా మేరకే వెళ్ళడం బెస్ట్. జనరల్గా ఏంటంటే మరీ ఫ్రీక్వెంట్గా వెళ్ళనక్కర్లేదు. ఫస్ట్ టైం థైరాయిడ్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత, సపోజ్ హైపోథైరాయిడిజం కన్ఫర్మ్ అయిన తర్వాత 2 months వరకు మందులు వాడి 2 months తర్వాత ఫస్ట్ టైం వెళ్ళి టెస్ట్ చేసుకుని డాక్టర్ గారిని కలిస్తే సరిపోతుందండి. వన్స్ నార్మల్ అయిన తర్వాత సంవత్సరానికి అట్లీస్ట్ ఒక్కసారి కలిసినా సరిపోతుంది. షుగర్ లాగా ప్రతి నెల 2 నెలలకి 3 నెలలకి కలవాల్సిన అవసరం అయితే లేదు. కానీ ట్రీట్మెంట్ మాత్రం లైఫ్ లాంగ్ ప్రతిరోజు తీసుకోవాల్సిన అవసరం మాత్రం కంపల్సరీ. ఈ వ్యాధికి మందులతో పాటు పౌష్టికాహారం తీసుకోవడం వల్ల దీన్ని ఏమైనా తగ్గించవచ్చా? థైరాయిడ్ డిజార్డర్స్లో ఫుడ్ రిస్ట్రిక్షన్ అనేది అంత ఇంపార్టెన్స్ కాదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇందులో డిస్లైపిడీమియా కూడా రావచ్చు. అంటే శరీరంలో ఉండే ఫ్యాట్, కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఆల్టరేషన్ రావచ్చు. అందువల్ల వీళ్ళు ఆయిల్ సంబంధించిన పదార్థాలు కొద్దిగా తగ్గించి తింటే మంచిది. ఈ కాలంలో ఒత్తిడి విపరీతంగా పెరుగుతోంది. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రాణాయామం, యోగా ఇలాంటివి చేయడం వల్ల ఈ థైరాయిడ్ వ్యాధిని మనం ఏమైనా తగ్గించుకోవచ్చా? ప్రత్యేకించి యోగా వల్ల థైరాయిడ్ హార్మోన్స్ డైరెక్ట్గా తగ్గించుకోకపోయినా ఇండైరెక్ట్గా డెఫినెట్గా ఓవరాల్ హెల్త్ మీద మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఒక విధంగా మంచిదే కూడా. 1970వ దశకంలో కనుక మీరు చూస్తే ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది ఉండేది. ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల ఆ పేషెంట్ బాడీ కండిషన్ కానీ రోగాల గురించి కానీ పూర్తిగా అవగాహన ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అటువంటి వ్యవస్థ ఈరోజు నెలకొని ఉంటే బాగుంటుందేమో. మంచి క్వశ్చన్ అండి. కంపల్సరీగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది చాలా మంచిది. ఇప్పుడంతా సూపర్ స్పెషాలిటీ కాన్సెప్ట్ అయిపోతుంది. ఏది జబ్బు వస్తే ఇప్పుడు హార్ట్ ఏమనంటే గుండె జబ్బులు, నరాలు ఏమైనా అంటే న్యూరో ఫిజిషియను, లేదు గ్యాస్ట్రో అనుకుంటే ఓన్లీ గ్యాస్ట్రో అంటే, ఇలా సూపర్ స్పెషాలిటీకి వెళ్ళడం వల్ల ట్యూబులర్ విజన్ అయిపోతుందండి. అంటే ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ సంబంధించిన ఆర్గాన్నే చూస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. అదే ఫ్యామిలీ ఫిజిషియన్ అనుకోండి, టోటల్ అన్ని సమస్యలు, టోటల్ ఎంటైర్ పేషెంట్ని చూడడం జరుగుతుంది. ఇది యాక్చువల్గా ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అనేది మంచి కాన్సెప్ట్ అండి. 5 దశాబ్దాల చరిత్రను కనుక చూస్తే విశాఖలో వైద్య సేవలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇటువంటి సమయంలో మీరు ఓమ్ని ఆర్కే హాస్పిటల్ని స్థాపించారు. దీన్ని స్థాపించడం గల మీ ముఖ్య ఉద్దేశం? ఓమ్ని ఆర్కే హాస్పిటల్ డాక్టర్ రాధాకృష్ణ గారు స్టార్ట్ చేశారు. పీడియాట్రిక్ అండ్ గైనిక్ విభాగంతో డాక్టర్ గారు స్టార్ట్ చేశారు. డాక్టర్ గారు స్టార్ట్ చేసిన తర్వాత దీనిలో సూపర్ స్పెషాలిటీ, మల్టీ స్పెషాలిటీ అన్ని స్పెషాలిటీస్ ఉంటే రోగులందరికీ అందుబాటులో ఉంటుందని తెలిసి నేను డైరెక్టర్గా ఫుల్ టైం కన్సల్టెంట్ ఫిజిషియన్గా ఓమ్ని ఆర్కే హాస్పిటల్లో చేరడం జరిగింది. నేను ఎంటర్ అయిన తర్వాత మల్టీ స్పెషాలిటీ మొత్తము డెవలప్ చేశాము. పేద ప్రజలకు కూడా కార్పొరేట్ వైద్యం అనేది ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా, నెక్స్ట్ ఈహెచ్ఎస్ ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ ద్వారా చాలా సమస్యలకి ఫ్రీగానే వైద్యం చేయడం జరుగుతుంది.
సార్, కార్పొరేట్ సంస్థలకి ఈరోజు అన్ని రకాలైనటువంటి రాయితీలు లభిస్తున్నాయి, వాటికి విశేష ఆదరణ కూడా లభిస్తోంది, ప్రభుత్వ సహకారం ఉంటుంది. కానీ మన హాస్పిటల్స్ విషయానికి వచ్చేప్పటికి కార్పొరేట్ స్థాయి ఆదరణ లభించట్లేదని ఒక విమర్శ ఉంది. మీరు వ్యవస్థాపకులుగా ఒక కార్పొరేట్ ఫీల్డ్లో మీరు ఉన్నారు, ఓమ్ని ఆర్కేకి సంబంధించి. దీన్ని మీరు ఎలా పరిగణిస్తారు? ఓమ్ని ఆర్కే హాస్పిటల్ విషయానికి వస్తే మాత్రం పేదవాళ్ళని సైతము మంచిగానే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఏదో ఆరోగ్యశ్రీ పేషెంట్లు కదని చెప్పి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోని తక్కువగా చూడడం జరగట్లేదు. డబ్బులు ఇచ్చుకొని ఉన్న పేషెంట్స్, ఆరోగ్యశ్రీ ద్వారా వచ్చిన పేషెంట్లు సమానంగానే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. మీకు విశేష అనుభవం ఉంది, ఎన్నో సంఘటనలు మీరు చూస్తుంటారు. మీరు మర్చిపోలేనటువంటి మధురమైన సంఘటన ఏమైనా ఉందా? ముఖ్యంగా ప్రజెంటు టాపిక్ థైరాయిడ్ డిజార్డర్స్. ఇందులో నాకు మర్చిపోలేని ఒక సంఘటన, ఒక 60 సంవత్సరాలు మేల్ పేషెంటు విపరీతమైన గుండెదడ ఉన్నది, కానీ కార్డియాలజిస్ట్ దగ్గరికి ఎన్నో నెలలుగా తిరుగుతున్నా సరే అది తగ్గే పరిస్థితి లేదు. ఈలోగా నా పేరు ఎవరో సజెస్ట్ చేసి నా దగ్గరికి పంపించడం జరిగింది. నేను జనరల్ కామన్ సెన్స్తో ముందు థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ చేస్తే అది హైపర్ థైరాయిడిజం కేసు కింద తేలింది. వెంటనే అతనికి హైపర్ థైరాయిడిజం ట్రీట్మెంట్ ఇస్తే చక్కగా ఆయన గుండెదడ మొత్తం ఆరోగ్యం అంతా కూడా కొద్ది రోజుల్లోనే పూర్తి నార్మల్ స్థితికి చేరుకోవడం జరిగింది. ఈ విధమైన పేషెంట్ చూసినప్పుడు సూపర్ స్పెషాలిటీ దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళడం వల్ల ఎంత నష్టమో, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి ఫస్ట్ టైం అప్రోచ్ అయితే ఎంత లాభం అనేది నాకు అర్థమైందండి. గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే మన విశాఖపట్నంలో హై రిస్క్ జోన్గా ప్రకటించారు. ఎక్కువ పౌష్టికాహార లోపం వీళ్ళని పట్టి పీడిస్తోంది. వీళ్ళకు కూడా థైరాయిడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పిల్లలకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మన ఛానల్ ద్వారా కానీ మన పత్రిక ద్వారా కానీ మీరు ఇచ్చే సందేశం? ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ టెస్టింగ్ అనేది ఖరీదైన పరీక్ష కాదు. ఒక TSH హార్మోన్ 100 రూపాయల్లోనే డిటెక్ట్ చేయగలుగుతాము. సో ప్రతి గర్భిణీ స్త్రీ కూడా కంపల్సరిగా 100% కంపల్సరిగా సరే థైరాయిడ్ టెస్టింగ్ అనేది కంపల్సరిగా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మన కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఇవి ఫ్రీ వైద్యం కూడా చేయడం జరుగుతుంది. ఫ్రీగా థైరాయిడ్ హార్మోన్స్ టెస్టింగ్ కూడా చేస్తారు. సో కంపల్సరిగా ప్రతి ప్రెగ్నెంట్ లేడీ కూడా థైరాయిడ్ హార్మోన్స్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఓమ్ని ఆర్కే హాస్పిటల్ ద్వారా కానీ మీ ఇండివిజువల్గా కానీ ఈ థైరాయిడ్ సమస్యల మీద మీరు ఏమైనా పరిశోధన కానీ లేకపోతే ఇంకేమైనా చేయదలుచుకున్నారా? ముఖ్యంగా ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఈ కాన్సెప్ట్ అనేది జనరల్ పాపులేషన్కి కంపల్సరీగా తీసుకెళ్లాలని ఫ్రీ క్యాంప్స్ అవి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధమైన ఫ్రీ క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల ఒక టైప్ ఆఫ్ అవేర్నెస్ అనేది జనరల్ పబ్లిక్లో కంపల్సరీగా తీసుకురాగలుగుతామని ఆశయం అండి. కార్పొరేట్ వైద్యం పేదవాళ్ళకి కానీ మధ్యతరగతి ప్రజలు కానీ ఒక అందని ద్రాక్ష పండుగ మిగిలిపోతుంది. మీరు వీరికి ఎటువంటి ప్రయోజనాలు చేకూరుస్తున్నారు? వారికి ఎటువంటి ఆర్థిక సహాయం అయినా చేకూరుస్తున్నారా? కార్పొరేట్ వైద్యం అందుకోవాలంటే చాలా అట్లీస్ట్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు, ధనవంతులు మాత్రమే అందుకునే పరిస్థితి. మీరు అడిగిన క్వశ్చన్ 100% వాస్తవం. కానీ ఇప్పుడు సపోజ్ ఓమ్ని ఆర్కే హాస్పిటల్లో ఈ పేద ప్రజల ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తిగా ఫ్రీ వైద్యము అందించగలుగుతున్నాము. ఈ ఆరోగ్యశ్రీ కార్డులు లేని వాళ్ళు, లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా వాళ్ళకి పూర్తి డిస్కౌంట్తో వైద్యము చేయగలుగుతున్నాము. సార్, ఇప్పుడు ఒక వైద్య నిమిత్తం వచ్చిన వారికి ఈ టెస్టులు రాయడం అనే పద్ధతి ఎక్కువగా ఉంటుంది. కొంచెం అవసరమైనవి కొన్ని అనవసరమైన కూడా రాస్తున్నారని ఒక అపప్రద ప్రజల్లో ఏర్పడింది. కానీ ఇది ఎంతవరకు నిజం? ముఖ్యంగా వ్యాధి నిర్ధారణ కోసం ముందు క్లినికల్గా చూసుకోవాలండి. క్లినికల్గా చూసుకొని సిమ్టమ్స్, సైన్స్ చూసుకొని క్లినికల్గా ఒక 50% వరకు వ్యాధి ఏంటనేది నిర్ధారణకి రావాలి. దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మాత్రమే అవసరమైన టెస్టులు చేయించడం అనేది చాలా అవసరం. వెళ్ళిన ప్రతి పేషెంట్కి A to Z అన్ని టెస్టులు చేయడం అనేది మంచిది కాదు. మీరు మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు వెచ్చించి చాలా విలువైన సలహాలు ఇచ్చారు. మీకు మనసా మా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్తే.